హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరేమో సండే స్పెషల్స్ చూపిస్తారు కదా, నేనేమో సాటర్డే స్పెషల్ చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మా ఆయనకి సండే ట్రైనింగ్ ఉండటం వల్ల ఆఫీస్లో సండే వెళ్తారు డ్యూటీకి. సో మాకు సాటర్డే స్పెషల్స్ అనమాట. సండే ఏముండదు. ఇంకా ఈరోజు ఏం చేశానంటే కేజీ మటన్ మంచి గ్రేవీతో చేశాను. ఎప్పట్లో కాకుండా మసాలా వేసి చేశాను. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఆ పూరిలోకి అయినా చపాతీలోకి అయినా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే బగారా రైస్, పూరి, మటన్ కర్రీ ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. బగారా రైస్ కోసం అయితే ముందుగా కుక్కర్ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, షాజీరా, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పొటాటోస్, క్యారెట్, క్యాప్సికమ్ లేదా బీనీస్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి నీళ్లు బాగా మసిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. ఇవి ఊరు రైస్ కాబట్టి గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పడతాయి. మీరు ఒకవేళ కొన్న బియ్యం అయితే గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 విజిల్స్ పెడితే రైస్ మంచిగా కుక్ అవుతుంది. పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మీరు ఎప్పుడు బగారా రైస్ ఎలా చేస్తారో కమెంట్ చేయండి. సో మటన్ ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఈసారి ఈ సండేకి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. రాగి సంగటిలోకైనా, చపాతీలోకైనా, పూరిలోకైనా అద్రిపోవాల్సిందంతే. మటన్ని నీట్గా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా వేసి మంచిగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 3 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కుక్కర్ గిన్నెలోకి కేజీ మటన్కి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేగిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ కూడా వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు వేయించి మూత పెట్టి ఉడికించండి. 2 మీడియం సైజు టమాటోస్, కొంచెం పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మటన్లోకి వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత ఉప్పు, కారం సరి చూసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మటన్ చక్కగా ఉడికిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర, గరం మసాలా జల్లేసుకుంటే మటన్ రెడీ. ఎలా వచ్చిందో ట్రై చేసి చూడండి. అలాగే చపాతీ పిండిలానే పూరి పిండి కూడా ఉంటుందని నాకు మొన్నటి వరకు కూడా తెలియదు. మొన్న కిరాణా షాప్లో ఎవరు అడుగుతుంటే చూశాను. పూరి పిండి అంటే అదేం పిండో నాకు అర్థం కావట్లేదు. అది మైదాం పిండియే కానీ దానికి మళ్ళీ సపరేట్ కాస్ట్, మళ్ళీ పూరి పిండి అని పేరు దానికి. అవసరం అలాంటివి తినడం కూడా మంచిది కాదు, అన్హెల్తీ. అసలే డీప్ ఫ్రై అన్హెల్తీ అంటే మళ్ళీ పూరి పిండి సపరేట్గా. గోధుమ పిండితోనే పూరీలు ప్రతిదీ పొంగాలంటే ఒక చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. పిండిని గట్టిగా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్నారంటే పిండి చపాతీలా కలిపితే కొంచెం ఆయిల్ పీల్చేస్తే గట్టిగా వస్తాయి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంలో చేసుకొని బాగా ఆయిల్ హీట్ అయ్యి ఉండాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టి పూరి వేసాక మళ్ళీ మీడియం ఫ్లేమ్కి, లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పూరి కాల్చుకుంటే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. ఈసారి నేను చెప్పిన టిప్స్ తోటి పూరి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా సాఫ్ట్గా మంచిగా పొంగుతూ వస్తూ ఉంటాయి. మీకు ఎలాగొచ్చాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో ఇవి స్పెషల్స్. మీ ఇంట్లో ఏంటో కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.